నెంబర్ 21 వటరోధం. ఎవరైతే అడవిలో ఉన్న జంతువుల్ని చంపుతూ ఉంటారో, లేదంటే పర్వత ప్రాంతంలో ఉన్న జంతువుల్ని చంపుతూ ఉంటారో, లేదంటే పర్వతం మీద ఉన్న జంతువుల్ని చంపుతూ ఉంటారో, చెట్ల మీద ఉన్న జంతువుల్ని చంపుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఈ శిక్షణ అయితే విధిస్తారు. ఈ శిక్షలోని భాగంగా వీళ్ళ యొక్క చేతుల్ని కాళ్ళని బంధించేసి ఫైర్ తో కానీ, పాయిజన్ తో కానీ, అలాగే వేరు వేరు ఆయుధాలతోని వాళ్ళని విపరీతంగా టార్చర్ చేస్తారు. నెంబర్ 22 పర్యవర్తనకం. ఎవరైతే ఆకలితో ఉన్న పర్సన్ కి ఆహారం పెట్టడానికి అంగీకరించరో వాళ్ళకి ఈ శిక్షణ అయితే విధిస్తారు. ఈ శిక్షలోని భాగంగా కాకులు, గద్దలు లాంటి కొన్ని పక్షులను మన మీద వదులుతారు. అవి విపరీతంగా పొడుచుకొని మన శరీరాన్ని మన నుంచి వేరు చేస్తూ మనల్ని మామూలు టార్చర్ చేయవు. మన శిక్షాకాలం మూసేంత వరకు అలా కొనసాగుతూనే ఉంటుంది. నెంబర్ 23 కుంభీపాకం. ఎవరైతే జంతువుల్ని వాళ్ళ యొక్క స్వార్థం కోసం, లేదంటే వాళ్ళ యొక్క ఆనందం కోసం చంపుతారో అలాంటి వాళ్ళకి ఈ శిక్షణ అయితే విధిస్తారు. ఈ శిక్షలోని భాగంగా బాగా మరుగుతున్న నూనె బాండీలో మనల్ని పడేస్తారు. ఇలా మన శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు అలాగే ఆ బాండీలోనే ఉంచి మనల్ని సలసలా మాడిపోయేటట్లుగా చేస్తారు.